అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన గుత్తుల స్థాయికి అభినందనలు వెలువెత్తుతున్నాయి. జిల్లాలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న సీఎం చంద్రబాబుకు గుత్తుల స్థాయి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని టీడీపీ నేతలందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని గుత్తుల స్థాయి చెబుతున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటే విధంగా కృషి చేస్తానంటున్న గుత్తుల స్థాయితో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా గుత్తుల స్థాయిని నియమిస్తూ టీడీపీ పార్టీ అధిష్టానం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 2 పర్యాయాలు ముమ్మడివారం ఎమ్మెల్యేగా గుత్తుల స్థాయి పోటీ చేస్తున్నారు. ఈయన రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు గుత్తుల స్థాయి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు రాజకీయ ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఈ స్థాయికి రావడానికి మీ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు మీకు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎంపిక చేసినందుకు మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా నా యొక్క పాదాభందనం తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నన్ను గుర్తించి మా ముమ్మడూరు నియోజకవర్గంలో, అలాగే బీసీ వర్గానికి చెందినటువంటి పెట్టుబడి కులాన్ని గుర్తించి ఈ రోజున మరి నాకు ఈ పదవి కట్టబెట్టడం జరిగింది. మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నేను రాజకీయంలో ఒక సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, అలాగే ఒకసారి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా, అలాగే 2014లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను నేను. మరి ఈరోజు నేను ఒకటే, ఏదైనా సరే రాష్ట్రం మనుగడ సాధించాలంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు. జిల్లాలో మనకు సంబంధించి 22 మండలాలు, అదేవిధంగా 7 అసెంబ్లీ జిల్లాలో ఉన్నాయి. ఈ పార్టీ బూత్ స్థాయి లెవెల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు పార్టీ? ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 నియోజకవర్గాలు వాస్తవం. అది అయితే అంటే నాకున్న అనుభవం బట్టి 7 నియోజకవర్గాల కంటే ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత, అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత, ఒకసారి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అక్కడ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, వారందరినీ కూడా ఒకసారి సమీకరించి ఆ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సాధక పథకాలు, ఎందుకంటే ఈ 7 నియోజకవర్గాల్లోనూ కొన్ని నియోజకవర్గాలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని గ్రూపులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ గ్రూపులు ఎవరెవరైతే గ్రూపులు అందరినీ కూడా సమీకరించి అవసరం నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి కన్విన్స్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని ఎదరికి తీసుకెళ్ళడానికి, పార్టీ మనుగడకి చేయడానికి మాత్రం తప్పనిసరిగా కృషి చేస్తాను. గతంలో మీరు వైసీపీలో కూడా పనిచేస్తున్నారు. అప్పుడు ఆయన నాయకత్వానికి ఇప్పుడున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వానికి మధ్య తేడా ఏం గమనించారు? వైసీపీ నాయకత్వం, టీడీపీ నాయకత్వం అంటే ఏదైనా ఒక విషయం సార్ నేను చెప్పేది, చంద్రబాబు గారు నాయకత్వానికి ఏ నాయకుడు సరిపోడు. ఖచ్చితంగా ఒప్పుకు తీరాలి మనం. ఎందుకంటే ఆయన తన బాగుండాలనే కంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, నా ప్రజలు బాగుండాలనే ఆయన 24 గంటలు కష్టపడి చేసిన వ్యక్తి. ఇంకా నాయకత్వ విషయంలో చంద్రబాబు గారిని మించిన నాయకులు లేరు ఇంకంత టోటల్గా చెప్పాలండి. మన జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ మీకు అధ్యక్ష పదవి రావడంలో ఎటువంటి పాత్ర పోషించారు? నా వరకు నేను ఫెయిర్గా, ఆత్మసాక్షిగా చెప్తున్నాను. మా నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గారు, అలాగే ఆయనతో పాటు మా సామాజిక వర్గానికి చెందినటువంటి వాసంచెట్టి సుభాష్ గారు, అలాగే మా ఇక్కడ అమలాపురం ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎంపీ హరీష్ మాధురి గారు, ఈ ముగ్గురు కూడా చాలా పట్టుదలతో గుత్తుల స్థాయి గారు మీరైతే బాగుంటారు, ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా నా పేరు ప్రపోజ్ చేయటం, నన్ను కూడా ఉండమని చెప్పడం, వారి మాటకి నేను అనుకుని తప్పనిసరిగా చేస్తానని చెప్పడం, ఈ రోజున ఈ వేళ స్థితిలో ఈ యొక్క సీట్లో కూర్చున్నారంటే మరి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కారణం అయితే ఇక్కడ పార్లమెంట్లో ఈ ముగ్గురు కాదు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు మీరు? ఖచ్చితంగా, ఎందుకంటే నా మీద నమ్మకంతో, బీసీ వర్గం మీద నమ్మకంతో, చెట్టువైజీ కులం మీద నమ్మకంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి బాధ్యత చెప్పారు. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో, రేపు రాబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అహర్నిశలు కృషి చేసి ఒకటే నేను వాయిస్ ఇస్తానండి. ఈవేళ బీసీ వర్గానికి చెందిన ఒక నాయకుని ఈవేళ జిల్లా చెప్పారు. ఆ బీసీ వర్గంలో చెందినటువంటి చెట్టుబల్జీ కులానికి సంబంధించిన నాయకుడిని ఈవేళ ఈ జిల్లా ప్రెసిడెంట్ చెప్పారు. ఇవాళ అంటే గౌరవించినట్టే కదా, బీసీలు గౌరవించినట్టే కదా. ఆ బీసీల్లో
అధిక శాతం ఉన్న చెట్టువేలు గౌరవించినట్టే కదా. ఇదే పని అడుగుతాను నేను. ఇదిగో మనకి గౌరవం ఇచ్చారు, ఖచ్చితంగా మనకు చేయాలి. మీరు నా గౌరవాన్ని కాపాడండి, పార్టీ గౌరవాన్ని కాపాడండి, చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని కాపాడండి. మనకి గౌరవాన్ని ఇచ్చారయ్యా బీసీల్లో, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అని స్లోగన్ ఇస్తాను నేను. ఖచ్చితంగా నాకైతే ధైర్యం ఉందండి. నాకు ఖచ్చితంగా రాబోయే కాలంలో లోకల్ బాడీస్లో ఖచ్చితంగా విన్ అవుతాం. ఖచ్చితంగా నా వంతు కృషి చేసి నేను తప్పనిసరిగా పార్టీ పరంగా 90% నేను తీసుకురాగలిగే నమ్మకం నాకు ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి తనకు అధ్యక్ష పదవి రావడానికి స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా చాలా సహకరించారని చెప్తున్నారు. దీంతో పాటు తనపై నమ్మకం ఉంచి ఈ పదవి అప్పగించిన సీఎం చంద్రబాబు కూడా ధన్యవాదాలు చెప్పారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా తన పైన అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తూ స్థానికంగా అదేవిధంగా బూత్ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేస్తున్నంటున్నారు. రానున్న స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా టీడీపీ డంకాపదంగా గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.